హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ మండలంలోని అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను ఆలయ ఈవో నాగవరపు శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఆలయానికి వచ్చిన పండితులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అంజన్న ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు ఆది శ్రీనివాస్. నైవేద్యాలు ఆలయ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు అధికారులు ప్రభుత్వ పక్షాన స్వామివారికి నిత్య కైంకర్యాలు పూజార్లు చేపట్టబడి లోక కళ్యాణం జరగాలని ఈ ప్రాంతానికి ఎలాంటి కీడు రాకుండా చూడాలని చెప్పని 9 రోజులుగా ప్రత్యేకమైనటువంటి పూజ కైంకర్యాలు నైవేద్యాలు స్వామివారికి సమర్పించి నేడు హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ వచ్చిన భక్తులకు ఆ జోడిజన స్వామి ఆశీస్సులు అందేలా ప్రతి ఒక్కరు కూడా సుఖమై తీర్చుకో ఆనందమై తీర్చుకో అష్టవిత్తులు ఆయన ఉండేలా రోజులకు సకాలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడాలని పాటుపడి బ్రహ్మాండంగా పడాలని కోరుకునేటువంటి భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండేలా ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆలయ అధికారులకు ఆలయానికి సంబంధించినటువంటి పెద్దలు కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ ప్రత్యేకంగా నా వైపు నుంచి అభినందనలు అందజేస్తున్నారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం లేని పల్లెలు లేవు. శ్రీ ఆంజనేయ స్వామి ఆ గ్రామంలో పల్లెల్లో నెలకొల్పబడి ఉన్నాడు అంటే మాకు ఎలాంటి బాధలు రావని నమ్మేటువంటి సందర్భం. ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామిని కొలిచేటువంటి వాటి సందర్భం. ఆంజనేయ స్వామి జయంతి సందర్భం కూడా 41 రోజులు 21 రోజులు 11 రోజులు కూడా ఆలయ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు అధికారులు ప్రభుత్వ పక్షాన స్వామివారికి